V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఆకతాయిలు హల్చల్. బస్ డ్రైవర్ అడ్డు వెళ్లిన ప్రయాణికులపై దాడి, బస్సు అద్దాలు ధ్వంసం. కార్యకర్తల సమావేశంలో ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి. ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో మనస్తాపం. బంకు సర్వీస్ బాయ్ కి మాయమాటలు చెప్పి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకొని పారిపోయిన దుండగుడు. ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ విషయంలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పార్దా లేఅవుట్ లోని బ్యాంక్ ఉద్యోగి గౌతమ్ నివాసంలో పట్టపగలే దొంగతనం. 4 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు. డీటెయిల్స్ లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై మాచినేనిపేట తాండా గ్రామం వద్ద నడి రోడ్డుపై ద్విచక్ర వాహనాలు నిలపడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు ద్విచక్ర వాహనాలు ఉండడంతో డ్రైవర్ శ్రీనివాస్ వాహనాలను రోడ్డుపై ఎందుకు నిలిపారు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది, పక్కకి ఆపుకోమన్నందుకు 4 ఆకతాయిలు డ్రైవర్పై దుర్భాషలాడి బస్సులోకి ఎక్కి నానా హంగామా సృష్టించారు. అడ్డు వెళ్లిన ప్రయాణికులపై దుర్భాషలాడుతూ ఓ ప్రయాణికుడిపై దాడి చేసి చొక్కా చింపేశారు. అంతటితో ఆగకుండా బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు ఎస్ఐ జీవన్ రాజ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆకతాయిని అదుపులోకి తీసుకొని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. ఆగున్నాయి సార్ రోడ్డు మీద. ఎదురుగా బస్సు వస్తుంది. ఈ డ్రైవరు బస్సు వేసుకొని పక్కా జరగండి రా బాబు, రోడ్డు మీదకి ఎందుకు రా అన్నాడు. దానివల్ల నువ్వెవరు రా, లంజ కొడక అంటున్నావు, దెంగారా రా నువ్వు అని చెప్పేసి అతను మీద కొట్టడానికి వస్తే నేను అడ్డం పైన నన్ను కొట్టా. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యే మంతెన రామరాజు కంటతడి పెట్టారు. కాళ్ల మండలం పెద అమిరం నిర్మల ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశంలో భాగోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన మనస్తాపం చెందారు. అధిష్టానం వేరొకరికి సీటు కేటాయించడానికి సిద్ధమవడంతో మంతెన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని, రాజకీయాలు విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం చెప్తానని మంతెన రామరాజు కార్యకర్తల సమావేశంలో తెలియజేశారు. మీటింగ్ అబ్జర్వర్ని పంపించండి.
మీరు ఒకరిని కాదు ముగ్గురు నలుగురు పంపించమని చెప్పారు. కానీ ఎప్పుడు వచ్చేటట్టు అబ్జర్వర్ ఒక్కరే వచ్చారు ఈరోజు. కానీ పంపమని చెప్పా. మరి మన యొక్క పరిగణలో తీసుకున్నారా తీసుకోలేదని నాకు ఇంకా అర్థం కావాలి. ఇప్పటివరకు కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను. ఏ ఆదేశాలనైనా పార్టీ ఇలా చెప్తే పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా, పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ ఉండి నియోజకవర్గానికి సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మీరు అన్ని చూశారు. భవిష్యత్తు గ్యారంటీ కానీ బాబు సూర్తి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి. అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను 3 విషయాలు చెప్పా. ఒకటి, మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా, రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన మేరకే పనిచేస్తా, వారి శాసనసభ్యుడిగా పోటీ చేయమంటే చేస్తా, వారు చేయొద్దంటే విరమించుకోవడానికి కూడా చెప్పాను. మీ అందరి మీద ఏదైతే నా మీద పెట్టినటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని నేను వాళ్ళకి తెలియజేయడం జరిగా. అంతేకాదు, దాంతోపాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా, రాజకీయాల్లో కొనసాగాల, ఇలాంటి పరిస్థితుల్లో విరమించుకోవాలని అడిగా. అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ అలా నిర్ణయం తీసుకుంటున్నదంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క అందరి యొక్క ఉగాది పర్వదినం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు మంగళవారం సాయంత్రం పుష్ప పల్లకిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభారతంతో మేలుకొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవాలకు విశేష అభిషేకం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్ప పల్లకిపై మాడవీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరులో వెలిసిన శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కరోల్ దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ మధు, ఏవీఎస్ఓ సతీష్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సరే శిఖరం మెయిన్ సార్కి అందుకోసం Repeat of the
తమకు ఆన్లైన్లో డబ్బులు పంపండి, మేము క్యాష్ ఇస్తామని చెప్పి డబ్బులు వేయించుకునే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాచిగూడ ఏసీపీ జగన్ తెలిపారు. ఓయూ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తార్నాకలోని హెచ్పీ పెట్రోల్ బంక్లో ఏప్రిల్ 5వ తేదీ సుమారు రాత్రి 10 గంటల సమయంలో బంక్లో పనిచేసే సర్వీస్ బాయ్ వద్దకు వెళ్లి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తనకు 20,000 అవసరం ఉన్నాయి, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తే నేను క్యాష్ ఇస్తానని అనడంతో అతను 20,000 క్యాష్ ట్రాన్స్ఫర్ చేశాడు. క్యాష్ అందిన వెంటనే అక్కడి నుండి అతను పారిపోయాడు. దీంతో స్థానిక ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతను ట్రాన్స్ఫర్ చేసిన నంబర్ ఆధారంగా విచారణ చేసి అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల బంకు యాజమాన్యాలు, వ్యాపారస్తులు ఎవరైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 4 రోజుల కింద తేదీ 5 తారీఖు నాడు ఏప్రిల్ ఈ నెల 8:30 గంటల సమయంలో రాత్రి ఒక వ్యక్తి మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ తార్నాక చౌరస్తా దగ్గరికి వచ్చేసేసి హరిహరికి వచ్చేసేసి ఒక అతని సర్వీస్ బాయ్ని పిలిచేసేసి నాకు అర్జెంటుగా ఒక 20,000 కావాలా, నీకు కమిషన్ ఇస్తాను, నెట్ క్యాష్ ఇచ్చేస్తాను, నాకు అర్జెంటుగా ఈ నెంబర్కి ట్రాన్స్ఫర్ కొట్టు అని చెప్పేసి హరిబర్కి చెప్తే అతను కమిషన్ ఏదో డబ్బుల గురించి ఆలోచించుకొని ఇమీడియట్గా అతనికి ట్రాన్స్ఫర్ కొట్టడం జరిగింది. అతను క్యాష్ నెట్ క్యాష్ ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా పారిపోతూ ఉంటుంటే ఆ సర్వీస్ బాయ్ ఎవరైతే ఉన్నారో అతను వెంబడించి అతని వెహికల్ని పట్టుకోవడం జరిగింది. అయినా ఆగకుండా అతను వెహికల్ని చాలా స్పీడ్గా తీసుకోవడం వల్ల అతనికి గాయాలైనవి. అతను భూమిపైన రాక్కుంటూ అతన్ని అట్లాగే పరిగెత్తడం, వెహికల్ పైన పారిపోవడం జరిగింది. ఆ తర్వాత మనం ఏ నెంబర్ అయితే ట్రాన్స్ఫర్ చేసిండో ఇతను ఆ నెంబర్ ప్రకారంగా అతని ఒక ఇంటి చుట్టుపక్కల ప్లస్ అక్కడ అతని పరిసరాల్లో అతని నేటివ్ ప్లేస్ అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. 2 రోజుల నుంచి కూడా అతను ఇంటి పరిసరాలకు రాకుండా ఇక్కడనే తార్నాకాలో తిరుగుతూ ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి ఈరోజు తార్నాకాలో ఉన్నాడని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ తోని, ఆ ఇంటి దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ తోని ఈరోజు అప్సిగూడ దగ్గర డబ్బులు డ్రా చేసుకుని పారిపోతూ ఉంటుంటే పట్టుకోవడం జరిగింది. అతను దగ్గర నుంచి డబ్బులను, సెల్ ఫోన్ను అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టుకు పంపించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇప్పుడు ఈ కొత్త అఫెన్స్లో పెట్రోల్ పంపుల దగ్గర ఆన్లైన్లో అమౌంట్ కొట్టించుకొని పారిపోయే విధంగా కొత్త అఫెన్స్లు స్టార్ట్ అయినాయి. దయచేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పెట్రోల్ బంక్ ఓనర్లు కూడా, పెట్రోల్ బంక్ సర్వీస్ బాయ్స్ దగ్గర కూడా ఎక్కడ కూడా ఈ ఆన్లైన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడమే కానీ ఇవన్నీ కూడా చేయకుండా ఉండాలని చెప్పి కోరుచున్నాం. లో ఉంటూ ఇక్కడికి డబ్బులు అవసరం ఉండే, డబ్బులు ఏదో రిక్వైర్మెంట్ ఉండే ఈ విధంగా నేరం చేయాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. దాంతోనే ఆలోచనతోనే వచ్చినాడు. ఇతను ర్యాపిడో డ్రైవరు ప్లస్ అక్కడ చిన్న హైదరాబాద్ పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామం పార్దా లేఅవుట్లోని బ్యాంకు ఉద్యోగి గౌతమ్ నివాసంలో పట్టబగలే దొంగతనం జరిగింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో పటాన్చెరు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచి దాదాపుగా 4 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారు. దొంగతనం జరిగినట్లు గుర్తించిన బ్యాంకు ఉద్యోగి 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అట్లనే ఒకసారి ఇక్కడ మియాపూర్లో మా ఫ్రెండే ఉన్నాడు, ఆయన లేడంట, చంద్రుడు ఉన్నాడంట. ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసేసి వాళ్ళు రాకుంటే నువ్వే పేపర్ మీద రాసుకొని
కృష్ణా జిల్లా బందర్ తాలూకా పిఎస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. పిఎస్ ఎదుట ఎమ్మెల్యే పేర్ని నాని నిరసనకు దిగారు. ఎస్ఐ చాణిక్య టీడీపీ వాళ్ళకి కొమ్ము కాస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 రోజుల క్రితం ఉల్లిపాలెంలో టీడీపీ వైసీపీ సానుభూతి పరుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ వాళ్ల ముందు వైసీపీ సానుభూతి పరులపై ఎస్ఐ చేయి చేసుకున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఎస్ఐని సస్పెండ్ చేయాలని కార్యకర్తలతో కలిసి స్టేషన్ వద్ద బైఠాయించారు. డీఎస్పీ అబ్దుల్ పేర్ని నానితో చర్చలు జరిపారు. ఎస్ఐపై వచ్చిన ఆరోపణలపై చట్టపరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు. డీఎస్పీ హామీతో ఆయన ఆందోళన విరమించుకున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగలం పాదయాత్రకు అక్షర రూపమిస్తూ సీనియర్ జర్నలిస్టు పెమ్మరాజు కృష్ణకిషోర్ రచించిన శకారంభం పుస్తకాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆవిష్కరించారు. ఉండవల్లి నివాసంలో బుధవారం ఉదయం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. 2300 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు కొనసాగి 5 కోట్ల మంది ప్రజల ఆశలు ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ తొలి రోజు నుంచి ముగింపు వరకు యువగలం జరిగిన తీరు ఎన్ని అడ్డంకులు ఎదురైనా లోకేష్ పట్టుదలతో ముందుకు సాగిన విధానాన్ని శకారంభం పుస్తకంలో కళ్లకు కట్టారు. శకారంభం పుస్తక ప్రచురణకర్త బొడ్డు వెంకటరమణ చౌదరితో పాటు ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి యువనేత లోకేష్ అభినందనలు తెలిపారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి పరుక్ కారుకు బర్రెలు అడ్డుగా రావడంతో బర్రెలను కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్తో పాటు పరుక్కు స్వల్ప గాయాలయ్యాయి. కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. అర్ధగంట సేపు శ్రమించి కారులో నుంచి పరుక్ను స్థానికులు బయటకు తీశారు. కారుకు అడ్డొచ్చిన 2 బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గాయపడిన పరుక్ను అతని డ్రైవర్ను నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి హుటాహుటిన పాణ్యం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గౌరు చరిత చేరుకొని పరామర్శించారు. ఆసుపత్రి వద్ద భారీగా టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. అందరూ ఆయన ప్లీజ్ దయచేసి అన్న కొంచెం రమ్మని ఎవరు
కర్నూలు జిల్లా అప్సరి మండలం కైరుప్పల గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఉగాది తర్వాత గ్రామంలో పిడకల సమరం జరుగుతోంది. త్రేతాయుగంలో భద్రకాళీదేవి వీరభద్రస్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతోంది. వారి మధ్య ప్రేమ వ్యవహారమే కాస్త గొడవకు దారితీసింది. పెళ్లి విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేస్తారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకుండా భద్రకాళీదేవిని వీరభద్రస్వామి మోసం చేశారని అమ్మవారి భక్తులు నమ్మి వీరభద్రస్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు. అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా వీరభద్రస్వామి వారిపై పిడకలతో దాడి చేశారని, ఈ విషయం తెలుసుకున్న స్వామివారి భక్తులు కూడా పిడకలతో అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగతారని, అలా ఇరు వర్గాలు పిడకల సమరం సాగించారని చరిత్ర.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఆకతాయిలు హల్చల్. బస్ డ్రైవర్ అడ్డు వెళ్లిన ప్రయాణికులపై దాడి, బస్సు అద్దాలు ధ్వంసం. కార్యకర్తల సమావేశంలో ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి. ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో మనస్తాపం. బంకు సర్వీస్ బాయ్ కి మాయమాటలు చెప్పి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకొని పారిపోయిన దుండగుడు. ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ విషయంలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పార్దా లేఅవుట్ లోని బ్యాంక్ ఉద్యోగి గౌతమ్ నివాసంలో పట్టపగలే దొంగతనం. 4 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.